హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. మై సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ 7. అసలు ఇంత భారీ వర్షంలో ఒంటరిగా ఎలా నడుస్తానని, అది కూడా దారి తెలియని ప్రదేశానికి అంటూ భూమి చెప్పాలనుకుంది. పైగా తనకి అంత దూరం నడిచే ఓపిక కూడా లేదని కూడా చెప్పాలనుకుంది. కానీ బాడీగార్డ్తో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయింది. అప్పుడు బాడీగార్డ్ భూమి చేతికి ఒక రిమోట్ ఇచ్చి మెన్షన్కి వెళ్ళే మార్గం ఇదే మీకు చూపిస్తుంది అంటాడు. ఆ రిమోట్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్న భూమి ఇదా అంటూ అనుమానంగా అతని చేతి నుంచి రిమోట్ తీసుకొని పరిశీలిస్తుంది. ఎస్, ఇదే. ఈ దారిలో స్ట్రీట్ లైట్స్ కూడా పెద్దగా లేవు. మీకు స్ట్రీట్ లైట్ కనిపిస్తే దాని దగ్గరలో ఒక చెట్టు ఉంటుంది. అక్కడ ఈ రిమోట్ నొక్కితే ఆ చెట్టుకి రెడ్గా ఒక లైట్ వెలుగుతుంది. ఆ లైట్లో దారిని చూపించే గుర్తులు ఉంటాయి. మీరు దీని సహాయంతో రండి అని చెప్పి అతను కార్ దిగి భూమి పక్క తలుపు తెరిచాడు. కానీ భూమి దిగడానికి ఇష్టంగా లేదు. తనకెందుకో భయంగా ఉంది. కానీ బాడీగార్డ్, మేడం మీరు ఇక్కడ దిగకపోతే ఆకాష్ సార్ నన్ను ఏం చేస్తారో నాకు తెలీదు అనేసరికి భూమి అయోమయంగా కొన్నిసార్లు ఆ బాడీగార్డ్ వైపు, మరికొన్నిసార్లు రిమోట్ వైపు చూస్తుంది. ఇది అంతా తనకి చాలా గజిబిజి గందరగోళంలా అనిపించింది. కావాలని తనని ఆకాష్ పరీక్షిస్తున్నారు అని అర్థమైనా కానీ ఏమి చెయ్యాలో తోచని పరిస్థితి. భూమికి ఆమె పరిస్థితి తెలిసి తన మీద తనకే జాలి కలిగింది. కానీ ఆమె ఏమి చెయ్యలేక నిశ్శబ్దంగా కారు దిగింది. ఆమె కారులోంచి బయటకు రాగానే బాడీగార్డ్ తిరిగి కారులో కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చల్లటి వర్షపు బిందువులతో పాటు భూమి తన చెంపల మీద కన్నీళ్ల వెచ్చదనం కూడా తెలుస్తుంది. ఆమె ముసుగులో నుంచి వర్షపు నీరు కారుతుంది. భూమి చుట్టూరు చీకటిగా ఉండడంతో ఆమె చేతుల్లో ఉన్న రిమోట్ని భయంతో గట్టిగా పట్టుకుంది. భూమి చూడడానికి 5 అడుగుల 2 అంగుళాలు ఉంది. చాలా బక్కపలచగా, స్లిమ్గా, పసుపు చందనం కలిపిన బంగారు వర్ణంలో ఉంది ఆమె శరీరం. బలమైన గాలి కారణంగా ఆమె ఫుల్గా తడిచిపోయి ఉండడంతో ఆమె తడిచిన చీర చెంగు గాలిలో ఎగురుతోంది. దాని కారణంగా ఆమె సన్నని నడుము కనిపిస్తుంది. అది చంద్రవంకలా ఉంది. ఆ పరిస్థితిలో నిస్సహాయంగా నిలబడిపోయింది భూమి. ఆమె ఉన్న పరిస్థితికి, ఆమె ఎలా ఉందో, ఎక్కడికి వెళ్ళాలో, ఎటు నుండి మొదలు పెట్టాలో తెలియని స్థితి. భూమి దీనంగా ఆకాశం వైపు చూసి ఆకాశం నుంచి ఆమె ముఖం మీద పడుతున్న వర్షపు చినుకులు కూడా ఆమెను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఆమె దీనమైన గొంతుతో, దేవుడా, నాకు మార్గం తెలియదు. నా దగ్గర ఈ రిమోట్ మాత్రమే ఉంది. నీ మీదే భారం వేసి నా కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను. నేను దారి తప్పిపోతే మీరు నాకు చెప్పండి, సరేనా అంటూ అమాయకంగా అంటుంది. అప్పుడే ఆకాశంలో మేఘం గర్జిస్తుంది. భూమి చేసేదేమి లేక స్ట్రీట్ లైట్ కోసం, చెట్టు కోసం వెతుకుతుంది. దూరంగా లైట్ వెలుతురు కనిపిస్తుంటే ఇంకా అటే వెళ్ళాలి అనుకొని నిర్ణయించుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేస్తుంది భూమి. వెలుతురు వస్తున్న వైపు వెళ్తుంది. అక్కడ లైట్కి దగ్గర అవుతున్న కొద్దీ ఎవరో అక్కడ ఉన్నట్లు అర్థమవుతుంటే కొంచెం ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య, ఎట్టకేలకు ఈ రోడ్లో మనుషులు కనిపించారు అనుకొని ఓపిక తెచ్చుకొని నడవడం మొదలుపెట్టింది. అంత వర్షంలో ఫుల్గా తడిచిపోవడం వల్ల భూమి ఒంటి మీద శారీ భూమి శరీరానికి పూర్తిగా అతుక్కుంది.
లైట్కి దగ్గరలో ఉన్నది కిరాయి గుండాలు. తాగేసి వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడుతున్నారు. అంతలో వాళ్ళకి పట్టీల శబ్దం వినిపించడంతో ఇటువైపుగా చూస్తే అందులో ఒకడు, అరే మామ, అందమైన అమ్మాయి వస్తుంది చూడండి అంటాడు. ఎవరు ఆమె వైపు రావడం గమనించిన భూమి వాళ్ళని హెల్ప్ అడగాలనుకుంది. కానీ వాళ్ళ తీరు చూస్తే భూమికి డౌట్ వచ్చింది. కాస్త వాళ్ళకి దూరంగా నడవడం మొదలుపెట్టింది. వాళ్ళు ఆమె వైపు వెళ్ళసాగారు. భూమి పరిగెత్తినట్లే నడుస్తుంది. ఆమెను ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళ నడకలో వేగం పెంచారు. భూమి కూడా భయంతో వణికిపోతూ అంతే వేగంగా వెళ్తుంటే అందులో ఒకడు అతని చేతిలోని బీర్ బాటిల్ భూమి పైకి విసురుతాడు. భూమి ఆ బాటిల్ నుంచి తప్పించుకోవడం అయితే తప్పించుకుంటుంది, కానీ అది భూమి ముందు పడి పగిలేసరికి భూమి అప్పటికే భయంతో ఉండడంతో స్పీడ్గా చూసుకోకుండా ఆ గాజు పెంకుల మీద అడుగేసింది. అడుగు బలంగా పడడంతో తన రైట్ లెగ్కి గాజు పెంకులు గుచ్చుకొని ఒక్కసారిగా నొప్పితో ఆగిపోయింది. పరుగున వచ్చిన వాళ్ళు భూమిని చుట్టుముట్టి, అరే మామ, చూడ్డానికి కొత్త పెళ్లి కూతురులా ఉందిరా. హే పాప, ఫేస్ చూపించు, ఎందుకు దాచుకుంటున్నావు, ఏమున్నావే ఈ తడిసిన బట్టల్లో అంటుంటే భూమి భయంతో తన చేతిలో ఉన్న రిమోట్ని గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకునేసరికి వాళ్ళు భూమికి మరి కాస్త దగ్గరగా రావడం ప్రారంభించారు. భూమి ఏం చేయాలో తెలియక ఏడవడం ప్రారంభించింది. అవును, మరి పెళ్ళికొడుకు ఏడి, వదిలేసాడా లేక పెళ్లి నుంచి తప్పించుకున్నావా అంటూ భూమిని టచ్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. భూమి భయంతో, నన్ను వదిలేయండి ప్లీజ్, నేను ఇప్పుడు వెళ్ళకపోతే నా భర్తకి కోపం వస్తుంది అంటూ చేతులు జోడిస్తుంది. వదిలేయడానికైనా నిన్ను కష్టపడి ఆపింది? పెళ్ళి అయిన తర్వాత తొలిరేయి నీ భర్తతో కాకుండా మాతో గడుపు, అప్పుడు వెళ్ళిపో నీ భర్త దగ్గరికి అంటూ ఒకడు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టుకి భూమి చేతికి ఉన్న గాజులు విరిగి భూమి చేతికి గుచ్చుకుని రక్తం రావడం ప్రారంభిస్తుంది. భూమి తన చేతిలో రిమోట్ పట్టుకోవడం చూసిన అతను, ఇదేంటి అంటూ భూమి చేతిలో రిమోట్ లాక్కొని ఒకడు అది చూస్తూ ఏంటి ఇది అన్నట్లు దాని మీద ఫ్లాష్ లైట్ వేసి చూసి భయంతో తన చేతిలో రిమోట్ వదిలేస్తాడు. మరోవైపు కొంతసేపటికి ఒక పెద్ద తెల్లటి భవనం ముందు వాహనాల కాన్వాయ్ ఆగింది. మ్యాన్షన్ ప్రధాన ద్వారం మీద వర్మాస్ మ్యాన్షన్ అని అందంగా రాయబడి ఉంది. వర్మాస్ మ్యాన్షన్ తాజ్మహల్ను కూడా ఓడించగలిగేంత అందంగా ఉంది. తెల్లని రాళ్లతో చేసిన రాజభవనం చీకటిలో చంద్రుల్లా మెరుస్తూ పైనుండి అలంకరించిన లైట్స్ స్టార్స్లా కనిపిస్తున్నాయి. ఆ ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఒక పెద్ద ఫౌంటైన్ ఉంది. దాని పక్కనే ఒక పెద్ద గార్డెన్ ఉంది. అందులో అనేక రకాల పువ్వులు, అనేక రకాల వివిధ దేశాలకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి. భవనం మొత్తం నల్లటి యూనిఫామ్ ధరించిన బాడీగార్డ్స్ కాపలాగా ఉన్నారు. అది చూడ్డానికి ఇల్లులా కాదు, ఆర్మీ బేస్లా ఉన్నట్లుగా అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉన్నాయి. వాహనాలన్నీ ఫౌంటైన్ దాటి ప్యాలెస్ ముందు ఆగాయి. బాడీగార్డ్స్ మొదటి వాహనం నుంచి బయటకు వచ్చి వెనక పార్క్ చేసిన 2 వాహనాల తలుపులు తెరిచారు.
ఆ 2 వాహనాల్లోంచి ప్రసాద్ వర్మ, ఆనంద్, సులోచన, విరాజ్, అన్విత కారు దిగారు. స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందండి? చాలామందికి నా నరేషన్ నచ్చలేనట్లుంది. నేను ట్రై చేస్తున్నా కొత్త కదా. అండ్ డైలీ ఇది 2 పార్ట్స్ అయితే వస్తుంది. మార్నింగ్ టైంలో 11కి అండ్ ఈవినింగ్ 4కి పక్కాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఆల్రెడీ ఇవి ఇప్పటి వరకు మేము ముందే ఎడిటింగ్ చేసుకోవడం వల్ల స్టోరీస్ డ్యూరేషన్ తక్కువ ఉంది. నెక్స్ట్ నుంచి పెట్టే పార్ట్ స్టోరీ డ్యూరేషన్ పెంచుతాము. అండ్ ప్లీజ్ మా స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. వాయిస్ ఆఫ్ సిస్టర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్.